హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికార అధికార కార్యాలయం నుండి విశాఖపట్నం నుండి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక ఇది నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు విశాఖ జిల్లాలోని గల 3 ICDS ప్రాజెక్ట్ పరిధిలోని ఖాళీలుగా ఉన్నటువంటి దిగువ తెలపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టులు భర్తీ కొరకు అమలు ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక నియామకం ప్రకారం నిర్వహించబడుతుంది. ఇక దీనిలోని పోస్టులు వివరాలు చూసుకుంటే కనుక అంగన్వాడీ కార్యకర్తలకైతే 2 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. అంగన్వాడీ సహాయకురాళ్ళకైతే 37 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక పోస్టులకు అవసరమైన అర్హత దిగువ తెలపబడినవి చూసుకుంటే కనుక ప్రధానంగా స్థానికంగా స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి. అభ్యర్థిని తప్పనిసరిగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. ఇక దీనికి డేట్ చూసుకుంటే కనుక 1/7/2023 నాటికి నియామకం సంవత్సరంలోకి 21 సంవత్సరాలు నిండిన 35 సంవత్సరాల వరకు లోబులో వయసు కలిగి ఉండవలను. ఇక SC STకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడీ కేంద్రంలోని 21 సంవత్సరం నుండి నిండిన అభ్యర్థులు లభ్యం కానప్పుడు మాత్రమే 18 సంవత్సరాల నుండి అభ్యర్థులను దరఖాస్తు అయితే పరిశీలించబడుతుంది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టులు ఖాళీలుగా ఉన్న అంగన్వాడీ కేంద్రం మరియు వాటికి కేటాయించిన రోస్టర్ వివరాలకు సంబంధించిన ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలోని లభించును. ఇక కావున పైన ఉదాహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థులు వారి పూర్తి వివరములు, నివాసం, కుల, విద్యార్హత మరియు వివాహం మొదలైన ధృవీకరణ పత్రాలు నకలు గెజెట్ అధికారితో అటెస్టేషన్ చేయించి తమ దరఖాస్తును సంబంధించిన శిశు అభివృద్ధి పథకంలో అధికార కార్యాలయం నేరుగా పోస్టు ద్వారా కానీ ఫిబ్రవరి 6, 2024 నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్యలో అయితే 5 గంటల లోపల అందజేయగలరు. ఇక గడువు తర్వాత వచ్చిన దరఖాస్తు అయితే స్వీకరించబడవు. నిర్దేశించిన అర్హత మారుము ప్రాధాన్యత సంబంధించిన ధృవీకరణ పత్రములు జతపరిచిన దరఖాస్తుని అర్హత కొరకు పరిశీలించబడినవి. ఇక జీవో నెంబర్ 18 WDCDS ప్రకారం చూసుకుంటే కనుక అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టుకు నియామకాలు విధానములు చూసుకుంటే కనుక దీనికి 10వ తరగతి ఉత్తీర్ణతగా అయితే 50 మార్కులు పాస్ అయి ఉండాలి. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కిషన్ అండ్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేషన్ కలిగిన లేదా ECC వర్కర్ పనిచేస్తున్న వారికి, ప్రైవేట్ స్కూల్ కాన్వెంట్స్ పనిచేస్తున్న వారికి 5 మార్కులు అయితే ఉంటుంది. వితంతువులకైతే 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకైతే 5 మార్కులు. అదేవిధంగా పూర్తి అనాథ లేదా క్రష్ మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థ నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేషన్ కలిగిన వారికి 10 మార్కులు అయితే ఉండాలి. అర్హత కలిగిన వికలాంగులకైతే 5 మార్కులు, మౌఖిక ఇంటర్వ్యూకి అయితే 20 మార్కులు, మొత్తం టోటల్గా 100 మార్కులు అయితే ఉంటుంది. కావున అభ్యర్థులపైన తెలుపబడిన 1 నుంచి 5 పారామీటర్లు సంబంధించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం నుండి ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు నకలు మరియు పైన తెలపబడిన అన్ని అర్హతలు తదితరకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు నకలు ఏదైనా గెజిటెడ్ అధికారిచే సంతకం గావించిన నకలు దరఖాస్తు ఖచ్చితంగా జతపరచవలను. అటువంటి జతపరిచిన ఎడల వాటిని సంబంధించిన సమాచారం పరిగణనలో తీసుకొనబడను. తెలపబడిన ఖాళీల భర్తీ అందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ICDS ప్రాజెక్టుకు 1 యూనిట్ గాను పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. జతపరచబడిన జాబితాలో ఎందు పోస్టుల అర్హతలు మరియు సదరు కేటాయించబడిన సంబంధించిన నిర్దేశిక అధికార వారిచే జారీ చేయబడినవి. నిబంధనల ప్రకారం కలిగిన ధృవీకరణ పత్రాలు నకలు దరఖాస్తులు ఖచ్చితంగా జతపరచబడును. SC ST BC EWC
లోకమంటే డిజేబిలిటీ కేటగిరీకు చెందిన వారు మాత్రమే అటువంటి జతపరిచిన ఎడల వాటికి సంబంధించిన సమాచారం పరిగణలోనికి తీసుకొనబడను. అట్టి దరఖాస్తులకి ఇన్వాలిడ్ పరిగణనలు ఉండబడను. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అంగన్వాడీ కేంద్రంలో ఉన్న గ్రామ స్థానిక ప్రతిపాదనను తీసుకున్నట్టు జరుగుతుంది. మున్సిపాలిటీలోని వార్డు స్థానికలో ప్రతిపాదన తీసుకోవడం కావున అభ్యర్థులు వారి స్థానికంగా సంబంధించిన సమాచారం ప్రారంభందు నిర్దేశిత కాలమును పొందపరచును. వారి ధృవీకరణ పత్రంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, మీ సేవల ద్వారా జారీ చేయబడిన ధృవీకరణ పత్రంలో విధించిన దరఖాస్తు జతపరచబడును. అటువంటి జతపరిచిన వారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన ఛానల్ అయితే ఉంటుంది. ఇక దీనిలోని గౌరవ వేతనం చూసుకుంటే కనుక నెలకు అంగన్వాడీ కార్యకర్తలకు అయితే 11,500 రూపాయలు మరియు అంగన్వాడీ హెల్పర్స్కి అయితే 7,000 రూపాయలు అయితే ఉంటుంది. అర్హత పొందిన అభ్యర్థులు జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించబడిన పరీక్షా స్థలంలో తర్వాత తెలియజేయబడిన అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీలో హాజరవ్వాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ దరఖాస్తు ఫారం అయితే https://visakhapatnam.ap.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. ఇక దరఖాస్తు చేసుకున్నటకు ఆఖరి డేట్ చూసుకుంటే కనుక February 15, 2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఫామ్ అయితే చూసుకోవచ్చు. అభ్యర్థుని పేరు, భర్త పేరు, అదేవిధంగా దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు, ఏ వార్డు అయితే ఆ వార్డు, అదే గ్రామం పేరు, సెంటర్ పేరు, అదేవిధంగా కులము, కేటగిరీ ఎస్సీ కేటగిరీ, బీసీ కేటగిరీ అయితే మీదైతే ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇక్కడ ఏం చేయాలి, వికలాంగులు అయితే వికలాంగులు ఈ సర్టిఫికేషన్ కూడా చూపించాల్సి ఉంటుంది. పుట్టిన డేటు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ లేటెస్ట్ అభ్యర్థిని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అతికించవలసి ఉంటుంది. ఇది గెజిటేట్ ఎంప్లాయీతో అయితే మీరు అటాచ్మెంట్ చేసి అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్ని అటాచ్ చేసి మీరైతే విశాఖపట్నంలోని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు అధికార కార్యాలయంలో విశాఖపట్నంలోని పంపించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.